32వ కీర్తన 5వ వచనములో రాయబడినటువంటి మాటను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. క్షమాపణ అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండగా, క్షమాపణ ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పును అది తీసుకొని వస్తుంది. క్షమాపణ అనేటువంటిది క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో అది ప్రధానమైన భాగము. ఎందుకు అది ప్రధానమైన భాగము అనంటే, మనము ఎవరినైతే రక్షకునిగా అంగీకరించినామో, ఎవరినైతే మనము విశ్వసించి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నామో, ఆ దేవుడు క్షమించగలిగిన దేవుడు, క్షమాపణ అనుగ్రహించగలిగినటువంటి దేవుడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. చేసినటువంటి పాపాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే అది క్షమాపణకు దారితీస్తుంది. దావీదు తన యొక్క జీవిత కాలంలో ఆయన అన్ని సందర్భాల్లో కూడా ప్రభువు దగ్గర క్షమాపణ కోరుతూ ఆయన ముందుకు కొనసాగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైతే పశ్చాత్తాపడి నిష్కపటమైనటువంటి మనసు కలిగి ఉంటారో, వారి విషయంలో దేవుడు ఎప్పుడు కూడా కృపామయుడిగా ఉండేందుకు దేవుడు ఇష్టపడతాడు. అంటే మనము దేవుని దగ్గర క్షమాపణ అడగాలి, క్షమాపణను కోరాలి. అలా కోరి పశ్చాత్తాపడి ఎవరైతే మరి నిష్కపటముగా ఉంటారో వారి విషయంలో దేవుడు కృపామయుడిగా లేక కరుణామయుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, దేవుని దగ్గర మనం క్షమాపణను కోరలేకపోతూ ఉన్నాం. నేనేం తప్పు చేశానండి అని ప్రశ్నించేవారు అనేకులు ఉన్నారు. కానీ మనము ఏదో ఒక విధముగా మనము తప్పిదమ్ము చేస్తూనే ఉంటున్నాం. అందుకే దావీదు గారు 5వ వచనములో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని అన్నాడు. మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగాన్ని చూద్దాం. చూడండి, 28 సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో కూడా ఈ మంచి మాటను చూస్తే 13వ వచనములో రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. చూడండి, ఇక్కడ ఎవరైతే కప్పుకుంటారో వారికి ఏముండదంటే క్షేమం ఉండదు. పాపాన్ని కప్పుకున్న వారికి ఏముండదు, క్షేమం ఉండదు. ఒప్పుకొని దాన్ని విసర్జిస్తే మనకు కనికరము అంటే దేవుని యొక్క కరుణ మనకు దొరుకుతుంది. ఎంత చక్కని మాట చూడండి. మనము కప్పుకుంటే క్షేమము లేదు, మనము దేవుని దగ్గర ఒప్పుకొని విసర్జించాలి, విడిచిపెట్టాలి. అప్పుడు మనకు ఏమి దొరుకుతుంది? కరుణ దొరుకుతుంది. అంటే దేవుని యొక్క కనికరము దొరుకుతుంది. ఇటువంటి క్షమాపణ హృదయం మనం ఎప్పుడూ కూడా మనము కలిగి ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థించినా ప్రభువు దగ్గర మనము పశ్చాత్తాపడుతూ ఉండాలి. ప్రభు దగ్గర మనము క్షమాపణను మనము కోరాలి. ఇది ఎప్పుడూ కూడా మన యొక్క జీవితంలో ప్రధాన భాగముగా మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుంటాం. దేవుని యొక్క వాత్సల్యము, దేవుని యొక్క సమృద్ధిని, దేవుని యొక్క క్షేమాన్ని మనము పొందుకునేటువంటి స్థాయికి దేవుడు మనలను తీసుకొని వెళ్తాడు. సో కాబట్టి ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో క్షమాపణ అనేటువంటిది చాలా ప్రధానమైన భాగము. ఈ యొక్క క్షమాపణకు మాదిరి ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు మాదిరి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ కొన్ని విషయాలు క్షమాపణ గురించి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే క్షమాపణ మనలను విముక్తులుగా చేస్తుంది. క్షమాపణ మనలను విముక్తి చేస్తుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆ యొక్క పత్రికలో
4వ అధ్యాయము 31-32 వచనములు ఇలాగూ రాయబడి ఉంది. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యేడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎంత చక్కని మాట ప్రియమైన దేవుని సంగమా. చూడండి, క్షమాపణ మనను విముక్తులు చేస్తుంది. వేటి నుంచి మనం విముక్తులు చేస్తుంది అనంటే కోపము నుంచి మనకు విముక్తులు చేస్తుంది క్షమాపణ. ఎదుటి వారిని మనము క్షమించగలిగితే మనము కోపము నుంచి విముక్తులుగా చేయబడతాం. అలాగే ద్వేషము, మనము క్షమించకపోతేనే మనలో ఏముంటుంది చెప్పండి? ద్వేషం ఉంటుంది. మనము క్షమించకపోతేనే కోపం ఉంటుంది. మనము క్షమించకపోతేనే క్రోధము మనలో ఉంటుంది. వీటి నుంచి మనము విడిపించబడాలి అనంటే ఏం చేయాలట? క్షమించాలి. ఒకవేళ మనకి ఎవరైనా అపకారము కానీ, కీడు కానీ, హాని కానీ చేసినట్లయితే వారిని మనం ఏం చేయాలట? క్షమించాలి. మనం క్షమిస్తే కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటి నుంచి మనము విడుదల పొందుతాం, విముక్తులుగా చేయబడతాం. అప్పుడు మన యొక్క మనసు నిష్కపటముగా ఉంటుంది. అప్పుడు మన మనసు నెమ్మదిగా ఉంటుంది. అప్పుడు మన మనసు క్షేమముగా ఉంటుంది. అప్పుడు మన మనసు దేవుని యొక్క కనికరమును పొందుకుంటుంది. 32వ వచనములో ఏమన్నారు? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. అందుకే బైబిల్ గ్రంథం చూడండి, చక్కని మాదిరిని మన ముందుంచి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా. ఏంటి మాదిరి? దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము. దేవుడు మళ్ళీ ఎలా క్షమించాడు? క్రీస్తునందు క్షమించాడు. అది వాస్తవానికి దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది, దేవుని యొక్క కోపం మన మీద ఉంది. అటువంటి కోపము, ద్వేషము, ఉగ్రత మనపై ఉండగా ఆయన ఏం చేస్తున్నాడట? క్రీస్తునందు మనలను క్షమించాడు. క్రీస్తునందు మనలను క్షమించాడు. అలాగే ఎలాగైతే క్రీస్తునందు మనము క్షమించబడ్డామో మనము కూడా ఆ క్రీస్తునందు, ఆ క్రీస్తుని బట్టి, ఆయన యొక్క రక్తమును బట్టి, ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనము కూడా ఇతరులు ఏం చేయాలట? క్షమించాలి. అలా క్షమించినప్పుడు మనము కొన్ని లక్షణముల నుంచి మనం ఏం చేయబడతామంటే విముక్తులుగా చేయబడతాం. కోపము మన హృదయములో నిండిపోయింది అనుకోండి, అది నరహత్యకు దారి తీస్తుంది. ద్వేషము మన యొక్క హృదయంలో నిండిపోయింది అనుకోండి, మరొకరికి హాని చేసేటువంటి తత్వాన్ని కలిగిస్తుంది. సో కాబట్టి వీటి నుంచి మనం విడిపించబడాలి అంటే తప్పనిసరిగా మనము ఇతరులను ఏం చేయాలి? క్షమించాలి. అనుకోనివ్వండి, ఏం పోయింది? మనకు వచ్చిన నష్టం ఏంటి? ఒక మాట నిన్ను అన్నవ్వండి, మనకు ఒరిగేదేంటి? దేవుల్లో ఏముండదు. మనకు నష్టం కలిగేది ఏది కూడా ఉండదు. అనుకున్నవారిని అనుకోనివ్వండి. నేను దూషించినా, ద్వేషించినా, అపహాసం చేసినా, హేళన చేసినా విడిచిపెట్టండి. ఎందుకు విడిచిపెట్టాలంటే మనం ఎలాగైతే క్షమించబడ్డామో వారిని కూడా మనం ఏం చేయాలి? క్షమించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో కాబట్టి క్షమాపణ మనల్ని ఏం చేస్తుందంటే విముక్తులుగా చేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి 7వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. కాబట్టి నీవు ఇక దాసుడువు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడువు. చూడండి, మనం ఎప్పుడైతే విముక్తులు పొందామో, దేని నుంచి విముక్తులుగా చేయబడ్డామంటే పాపము, ద్వేషము, క్రోధము, దుష్టత్వము, అల్లరి, వీటన్నిటి ద్వారా మనము ఎప్పుడైతే విడిపించబడ్డామో మనం ఎవరమయ్యామప్పుడు? దేవునికి కుమారులుగా చేయబడ్డాం. నీవు దాసుడువు కాక కుమారుడవే అంటున్నాడు. దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కుమారుడు అయితే దేవుని ద్వారా ఎవరండి? వారసుడివి అంటున్నాడు.
అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు మన కొరకు వేటినైతే సిద్ధపరుచున్నాడో వాటన్నిటికీ మనం వారసులుగా చేయబడ్డానికి కారణం ఎవరయ్యానంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా మనం క్షమించబడ్డాం, ఆయన ద్వారా మనము విముక్తులుగా చేయబడ్డాము. కాబట్టి ఇప్పుడు మనము దాసులము కాక దేవునికి ఏమయ్యాము? కుమారులుగా లేక వారసులుగా చేయబడ్డాము. ఇప్పుడు మన తండ్రికి కలిగిన వాటన్నిటిలో మనకేముంది చెప్పండి? అధికారం ఉంది. దేవుడు ఏదైతే సిద్ధపరిచున్నాడో వాటన్నిటిలో మనమందరమును భాగస్వాములుగా మనం చేయబడ్డాము యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ఎవరైతే క్షమించబడతారో వారు దేవునికి వారసులుగా చేయబడతారు. ఒకవేళ మనలో క్షమించే మనసు లేకపోతే ఇక నుంచి అయినటువంటి మనసు మనం తెచ్చుకుందాం. ఒకవేళ క్షమించకుండా మనలో ఆ లక్షణాలన్నీ ఉంటే మనము దేవునికి వారసులము కాదు, మనము దాసులుగానే మనం మిగిలిపోయే ప్రమాదం ఉంది. దాసుడు అంటే ఎప్పుడు ద్వారబంధం బయటే ఉంటాడు కానీ లోపలికి వచ్చేటువంటి రైట్స్ అతనికి ఉండవు. మనం సంపాదించిన దాంట్లో దేంట్లో వారికి భాగస్వామ్యాన్ని మనము ఇవ్వలేం. అటువంటి వారికి మిగిలింది మనం పెట్టగలం కానీ మనకు కలిగింది వారికి పెట్టలేం. ఈరోజు ఆయన తనకు కలిగింది మనకి ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి మనల్ని ఆయన వారసులుగా చేసుకున్నాడు. నీవు నేను వారసులుగా ఉన్నామా? ఉంటే మనలో క్షమాపణ ఉన్నదని అర్థం. రెండవదిగా మనము ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, క్షమాపణ మనలను దేవుని దగ్గరకు తీసుకువెళ్తుంది. క్షమాపణ మనల్ని ఏం చేస్తుంది? దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. 43 నుంచి చదివితే చక్కగా బాగుంది. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని విన్నారు కదా. చూడండి, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి చూడండి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. సరే, ఆయన అంటున్నాడు నేను మీతో చెప్పింది మీరు చెయ్యండి. నేను మీతో ఏం చెప్తున్నానో తెలుసా? మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు, మీరు దేవునికి కుమారులుగా ఉన్నట్లుగా, మీరు ఆయనకు సొత్తుగా ఉన్నట్లుగా, ఆయనకు దగ్గరగా ఉండినట్లుగా, ఆయనతో సహవాసము కలిగి ఉండినట్లుగా మీరు ఏం చేయాలో తెలుసా? మీరు ఏం చేయాలట? మీ శత్రువులను కూడా ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి. చేస్తున్నామా? మనల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? మనల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? చెయ్యాలి. అసలు మనం నువ్వు మాట్లాడిపోయినా పర్వాలేదు కానీ ఒకవేళ నీకు ఎవరి మీద కోపంగా ఉంటే వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. వారి మీద నీకు కోపం ఉండదు, వారి మీద నీకు ప్రేమ ఉంటుందంటే, ద్వేషం ఉండదు. కాబట్టి దేవుని వాక్యం ఏమి తెలియజేస్తున్నాయా అంటే నువ్వు ఎప్పుడైతే క్షమించగలుగుతావో ఆ యొక్క క్షమాపణ మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. ఎంత దగ్గరగా చేస్తుందట? మీరు తండ్రికి కుమారులై ఉండినట్లు, మీరు దాసులుగా కాక, పనివారుగా కాక, దూరస్తులుగా కాక మీరు ఎలాగుంటారంటే క్షమిస్తే కుమారులుగా ఉంటారు. దేవుని సొత్తంతట్లో పారిభాగస్తులుగా ఉంటారు, దేవునికి దగ్గరగా ఉంటారు. ఎప్పుడంటే మన శత్రువులను కూడా మనము ప్రేమించినప్పుడు. మనకు శత్రువులు ఉండకూడదు. ఒకవేళ పొరపాటున మనకి శత్రువు అనేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వారిని కూడా దేవుని వాక్యము ఏం చెప్తుంది? క్షమించమని మాట్లాడుతుంది. క్షమించడమే కాదు, వారి కొరకు మీరు ఏం చేయాలట? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీకు ఫలమేమి కలుగుతుంది?
సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. పరిసయ్యులు అలా చేస్తున్నారు, సుంకరులు అలా చేస్తున్నారు. వారికి ఏమి ఫలం? నిన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తే నీకేం ఫలం? నిన్ను హింసించిన వారిని కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ శత్రువులను కూడా నీవు ప్రేమించు. అప్పుడు మనము దేవునికి కుమారులుగా, వారసులుగా ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయండి. క్షమాపణ అనేటువంటిది మన యొక్క హృదయంలో ఉండాలి. మన యొక్క పాపాలు మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటూ ఒకవేళ ఎవరైనా మన ఎడల తప్పిదం చేస్తే వారిని క్షమించేటువంటి మనసును కూడా మనము కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవుని దగ్గరకు తీసుకొని రాబడతాం, దేవుని కుమారులుగా మనము ఉంటాం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, క్షమాపణ దేవుణ్ణి సంతోషపరుస్తుంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఎంత చక్కని మాట ప్రియమైన దేవుని సంగమా. మన దేవునికి ఎప్పుడు మనము సంతోషాన్ని కలిగించగలము అనంటే, మన యొక్క విరోధుల కొరకు మనము ప్రార్థన చేసి వారిని క్షమించినప్పుడు మన దేవునికి ఏం కలుగుతుంది చెప్పండి? సంతోషము కలుగుతుంది. మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయండి. మన విరోధులు ఉన్నప్పుడు మరి ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఆ విరోధులు మనం ఇంకా దూరంగా పెట్టకూడదు, వారితో మాట్లాడకుండా మనము ఉండకూడదు. అలా ఉంటే దేవుని యొక్క ప్రేమ మనలో ఎక్కడుంది? అలా ఉంటే మనము దేవుని యొక్క కుమారులము కానే కాదు. అలాగుంటే మనము విముక్తి పొందిన వారము కానే కాదు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, నీవు దేవుణ్ణి సంతోషపరచాలి అనంటే మనము తప్పకుండా మన యొక్క విరోధుల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నువ్వు నన్ను క్షమించిన ప్రకారముగా ఇదిగో నా విరోధిని క్షమించే మనసు నాకు దయచే ప్రభువా అని ఆ యొక్క క్షమాపణ కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు 26వ వచనంలో అంటున్నాడు, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును అన్నాడు. మన పాపములు క్షమించబడాలి అనంటే మన శత్రువు కొరకు, మనకి విరోధి కొరకు, మనం హింసిస్తున్న వారి కొరకు, మనం బాధపడుతున్న వారి కొరకు మనము ప్రార్థన చేయగలగాలి. నువ్వు ప్రార్థన చేస్తేనే ప్రేమించగలవు, ప్రేమిస్తేనే నువ్వు ప్రార్థన చేయగలవు. మనం ప్రార్థన చేయలేకపోతే ప్రేమించలేము. మాటలు మాత్రం మనం చెప్పగలుగుతాం. శత్రువులు ప్రేమించని చెప్తాం, దానికి సంబంధమైన వాక్యాలు మన గ్రూపులో పెట్టగలుగుతాం. కానీ ప్రార్థన చేయగలిగినటువంటి సామర్థ్యత వారిలో ఉండదు. దానివల్ల సమస్యలు పెరుగుతాయి కానీ ప్రేమ పెరగదు. ఈరోజు దేవుని పేరిట మీకు మనం చేసేది ఏమిటంటే, ఎవరైనా కావచ్చు, ఒకవేళ మిమ్మల్ని ఎవరినైనా హింసించినా, మిమ్మల్ని ద్వేషించినా, మీకు విరోధముగా మాట్లాడినా వారి మీద మీరు విరోధమైన ఆలోచనలు కానీ తలంపులు కానీ మీరు పెట్టుకోవద్దు. ప్రభువుకు అప్పగించండి, ప్రార్థన చేయండి. నేను అదే చేస్తున్నాను. మీకు విరోధులు ఉన్నారంటే విరోధులు ఉన్నారని కాదు, ఒకవేళ నేను ఎవరికైనా విరోధముగా ఉంటే నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. నేను ఎవరికైనా శత్రువుగా ఉంటే నన్ను క్షమించు, అటువంటి మనసు నాలోంచి తీసివేయని నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాను. అటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు దేవుని మనము సంతోషపరిచేవారుగా మనం ఉంటాము. ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చాలా చోట్ల ఈ విషయాలు బోధిస్తూ ఆయన చాలా స్వయంగా చెప్పినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. చూడండి, లూకాసు సువార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు ఈ మాటను మనం చూస్తాం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదమ్ము చేసిన యెడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన యెడల అతన్ని క్షమించుము.
అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదమ్ము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందుతున్న ఎడల అతన్ని క్షమించవలెను. చూడండి ప్రేమ, ఎంత చక్కని మాట. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధనలో కొన్ని విషయాలు. మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. నీ సహోదరుడు తప్పిదమ్ము చేసిన అతన్ని గద్దించు, అతను మారు మనసు పొందిన ఎడల అతన్ని ఏం చేయాలా? నీవు క్షమించు. ఒకవేళ తప్పిదమ్ము చేస్తే గద్దించు, హెచ్చరించు. మారు మనసు పొందాడు అనుకోండి, క్షమించండి. ఒకవేళ లేకపోతే వాని కొరకు మీరు ప్రార్థన చెయ్యండి, ప్రభువుకి అప్పగించండి, ప్రభువుకి అప్పగించండి. నువ్వు గద్దించినప్పుడు మారాడా? క్షమించు, హత్తుకో, ప్రేమను చూపించు. ఒకవేళ మారకపోతే నువ్వు ప్రార్థన చేయి. ఇక నువ్వేమి విడిచిపెట్టవద్దు. తప్పిదమ్ము చేసిన వ్యక్తిని మనము విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే ఆయన భ్రష్ట మనసుకు అప్పగింపబడే ప్రమాదము ఉంది. అది చాలా ప్రమాదము. ఒక ఆత్మను మనం కోల్పోతాం. కాబట్టి వారి కొరకు మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా, క్షమాపణ అనేటువంటిది అది దైవ లక్షణము. క్షమాపణ ఏంటి చెప్పండి? చూడండి, 86వ కీర్తన 5వ వచనములో అది దైవ లక్షణము. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల వాడవు. 5వ వచనం ఎంత చక్కని మాట అండి. క్షమాపణ దేవుని యొక్క లక్షణం, ఆయన యొక్క స్వభావమే క్షమాపణ. ప్రభువా నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవు. ఆయన ఎప్పుడు కూడా క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. ఈరోజు అటువంటి మనస్సును మనము ధరించుకోవాలి. అటువంటి మనస్సు మనము కూడా ధరించుకోవాలి. అటువంటి స్వభావము, అటువంటి లక్షణము కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ధరించుకోవలసిన వారుగా ఉన్నాము. అప్పుడు మనము దేవుణ్ణి సంతోషపరిచేవారముగా మనం ఉంటాం. అంత మాత్రమే కాదు ప్రియమైన వారులారా, క్షమాపణ ప్రభువుని చూపిస్తుంది. క్షమాపణ ఇతరులకు ప్రభువుని చూపిస్తుంది. ఈరోజు నువ్వు క్షమించగలిగితే నీలో ఎవరిని చూస్తారు? ప్రభువుని చూస్తారు. నేను ఇతరులకు క్షమించగలిగితే నాలో ప్రభువుని చూస్తారు. ఎందుకంటే మనము ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాం, మనం ఆయన్ని వెంబడిస్తున్నాం కాబట్టి, ఆయన రక్షకుడిగా అంగీకరించినాము కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క దైవికమైన లక్షణము మనలో కూడా ఉండాలి. ఉండడమే కాదు కానీ అది ఇతరులకు మనం ఏం చేయాలి? కనపరచాలి, చూపించాలి. మనం క్షమించగలిగితే మనలో ఇతరులు ప్రభువుని చూస్తారు. ఆయన్ని మనం కనపరిచే వారముగా ఈ లోకములో మనం జీవించవలసిన వారిగా మనము ఉన్నాం. ఈరోజు మన క్రియల ద్వారా మనము ప్రభువుని ఇతరులకు చూపించగలుగుతున్నామా? ప్రభువుని మనము పరిచయము చేయగలుగుతున్నామా? అలా చేయగలిగితే, మనం ఇతరులను క్షమించగలిగితే పరలోకమందున్న మన తండ్రికి ఏమి కలుగుతుంది చెప్పండి? సంతోషము, ఆనందము కలుగుతుంది. 4వదిగా మనము ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వారులారా, క్షమాపణ దేవుని ప్రేమను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. క్షమాపణ దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఆ యొక్క క్షమాపణకు ప్రేమకు చాలా దగ్గర సంబంధం ఉందండి. క్షమాపణ లేకపోతే దేవుని యొక్క ప్రేమను మనము చూపించలేము. క్షమాపణ దేవుని ప్రేమను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఒకవేళ మనము ఇతరులు ఎవరైనా మనకు హాని చేసినప్పుడు వారిని మనము క్షమించగలిగితే వారికి ఏమర్థమవుతుంది? ప్రభు ప్రేమ అర్థమవుతుంది. ప్రభువుని తెలుసుకోవడానికి నీ క్షమాపణ సహాయపడుతుంది. అక్కడ ఒకవేళ మనకు తీరని నష్టమే కలిగించాడు, ఎవరో ఆయన ప్రభువుని ఎరగలేదు, ఎవరో దేవుని ఎరగని వ్యక్తి ఆయన మనకు హాని చేశాడు, మనకు విరోధముగా మాట్లాడాడు, అటువంటి సమయంలో మనము ప్రియమైన వారిని క్షమించగలిగితే వారు ఏం తెలుసుకుంటారు చెప్పండి? క్రీస్తు ప్రేమను వారు తెలుసుకుంటారు. వారు మనల్ని గురించి వాళ్ళు గొప్పగా అనుకోరు, కానీ మన వెనుకున్నటువంటి మన ప్రభువుని వారు ఏం చేస్తారు? తెలుసుకుంటారు. ఎస్, వీళ్ళు నిజంగా క్రైస్తవులు కాబట్టే నన్ను క్షమించారు, వీళ్ళు క్రీస్తు, లేకపోతే వీళ్ళు నమ్మిన దేవుడు ఏ విధముగా అయితే
క్షమించాడో, ప్రేమను చూపించాడో అదే ప్రేమను వీళ్ళు నా ఎల్ల కనపరిచాడని వారు ప్రభువుని గురించి ఆలోచన చేస్తారు. ఆయన ఏ తప్పుదేమో చేయకపోయినా సిలువేశారు, ఆయన్ని శిక్షించారు, అయినా ఆయన క్షమించాడు అని వారు ఏం తెలుసుకుంటారయ్యా అనంటే దేవుని ప్రేమను వారు తెలుసుకుంటారు. వారు ప్రభువుని తెలుసుకోవాలంటే ఈ లోకములో మనం క్షమించే వారిగా మనము ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనములో ఈ మంచి మాట మనం చూద్దామా? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా ఏమి పొందుతాడట? పాప క్షమాపణ. క్షమాపణ మనకి ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే ప్రభువు దగ్గర దొరుకుతుంది. నీవెప్పుడైతే క్షమించగలుగుతావో ఆ యొక్క వ్యక్తి ప్రభువును తెలుసుకుంటాడు, ప్రభు దగ్గరికి వస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా వారు కూడా ఏం పొందుకుంటారు చెప్పండి? ఇప్పుడు పాప క్షమాపణ పొందుకుంటారు. అంటే ఒక వ్యక్తి ప్రభువుని ఎరగని వ్యక్తి, దేవుడు అంటే తెలియని వ్యక్తి, వాక్యం అంటే తెలియని వ్యక్తి ప్రభువుని అంగీకరించాలి అని అంటే మనము సువార్త చెప్పడమే కాదండి, నోటి మాటలతో సువార్త చెప్పడం కాదు, కానీ మనము క్రియల ద్వారా కూడా సువార్తను మనము ప్రకటించాలి. ఏంటి మన క్రియల ద్వారా సువార్త? క్షమించడం. క్రియల ద్వారా సువార్త ఏంటండి? క్షమించడమే. నువ్వెప్పుడైతే నువ్వు క్షమిస్తావో ఆ యొక్క క్షమాపణటువంటి సువార్త ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందో వెంటనే వారు క్రీస్తు ప్రేమను వారు తెలుసుకుంటారు. నీ క్షమాపణ క్రీస్తుని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అరే, నేను ఇంత హాని చేశానే, ఇంత బాధ పెట్టానే, ఇంత దూషించానే, ఇంత ద్వేషించానే అని తనలో తాను నొచ్చుకొని మన ప్రభువును వారు ఏం చేస్తారు? జ్ఞాపకం చేసుకుంటారు. ఆ విధముగా మనము క్రియల ద్వారా సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. మాటల ద్వారా చాలా సువార్తలు ప్రకటిస్తాం, ఏమో ఆ మాటలు పెదవుల ద్వారానే వస్తున్నాయేమో. వాక్యాలు పెట్టడం ద్వారా చాలా సువార్త చెప్తున్నాం, బైబిల్ ఉన్న వాక్యాలు మనం పెడుతున్నాం. ఈరోజు ఎవరికి బైబిల్ తెలియదు, ఎవరికి పరిశుద్ధ గ్రంథం తెలియదు. దేవుని ఎరగని వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతున్నారు. కానీ ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నీ యొక్క సువార్త క్రియల మూలముగా ఉండాలి. ఆ క్రియలు ఏమిటంటే క్షమాపణ. మరొక మాటను చూద్దాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో ఈ మంచి మాటను చూద్దాం. 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు అది జీవమును సమాధానమునై ఉన్నదట. ఎవరికి సమాధానము, ఎవరికి జీవము అనంటే నీవు ఎప్పుడైతే ఆత్మానుసారముగా జీవిస్తున్నారో వారి ఎడల మనము శరీరానుసారముగా జీవిస్తున్న వారి ఎడల మనం ఆత్మానుసారంగా ప్రవర్తిస్తే అటువంటి వారికి జీవమును సమాధానమును. జీవం ఎలాగొస్తుంది వారికి? ప్రభు దగ్గరికి వారు వచ్చుట ద్వారా వారికి జీవము, మనకు వారికి సమాధానము. మన మధ్య తారతమ్యాలు పోతాయి. క్షమాపణ కలిగి ఉంటే మన మధ్య సమాధానము, వారికి ప్రభు దగ్గర జీవము దొరుకుతుంది. ఆయన నామమున వారికి పాప క్షమాపణ దొరుకుతుంది. వారిని ప్రభు దగ్గరకు నడిపించే వారిగా మనము ఉండాలి. కాబట్టి కీర్తనకారుడు మాట్లాడినట్లుగా ఆ యొక్క 32:5 వచనంలో దావీదు గారు ఏమన్నారండి? నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఆయన క్షమించేటువంటి దేవుడు. మనం క్షమించాడు, మనము క్షమాపణ పొందాము.
మనం క్షమించబడ్డాము, దేవునికి మనం కుమారులుగా చేయబడ్డాము. మరి ఈ లోకంలో బ్రతుకుతున్న జీవిస్తున్న నీవు నేను కూడా మరి మన శత్రువులను, మన విరోధులను, మనం ద్వేషించే వారిని, మనల్ని హింసించే వారిని మనం క్షమించగలుగుతున్నామా? వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? అలా మనం ప్రార్థన చేసి వారిని క్షమించగలిగితే మన యొక్క క్షమాపణ మనల్ని ఏం చేస్తుందట? విముక్తులుగా చేస్తుంది. రెండవదిగా క్షమాపణ మనల్ని దేవుని దగ్గరకు తీసుకొని వస్తుంది. క్షమాపణ దేవుని సంతోషపరుస్తుంది. క్షమాపణ దేవుని ప్రేమను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈరోజు నీవు నేను క్రియలు అనేటువంటి సువార్తను ప్రకటించవలసిన వారుగా ఉన్నాం. ఏమిటి ఆ సువార్త? క్షమాపణ. అది మనలో గొప్ప మార్పును తీసుకొని వస్తుంది, అలాగే ఇతరులలో కూడా గొప్ప మార్పును తీసుకొని వస్తుంది క్షమాపణ. ఈ క్షమాపణ అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ప్రధానమైనటువంటి భాగము. నువ్వు కప్పుకున్నావా? కప్పుకుంటే నీవు క్షేమాన్ని నువ్వు కోల్పోతావు. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు విసర్జిస్తే మనకు కనికరము, మనకు కరుణ, దేవుని యొక్క ప్రేమ, అనేక వాత్సల్యత దొరుకుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.